ప్రకాశం బ్యారేజ్ కు రికార్డు స్థాయిలో వరద వస్తోంది. తొలిసారిగా 11 లక్షల క్యూసెక్లు దాటింది. బ్యారేజ్ కి ప్రస్తుతం 11,41,276 క్యూసెక్ల ప్రవాహం వస్తోంది. 125 ఏళ్ల తర్వాత భారీ స్థాయిలో ప్రకాశం బ్యారేజ్ కి ఈ స్థాయిలో వరద వస్తోంది. 2009 అక్టోబర్లో 10 లక్షల క్యూసెక్ల ప్రవాహం వచ్చింది. మళ్లీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజ్ కి రికార్డ్ స్థాయిలో వరద వస్తోంది. తొలిసారిగా 11 లక్షల క్యూసెక్లు దాటింది. బ్యారేజ్ కి ప్రస్తుతం 11,41,276 క్యూసెక్ల ప్రవాహం వస్తోంది. 125 ఏళ్ల తర్వాత భారీ స్థాయిలో ప్రకాశం బ్యారేజ్ కి ఈ స్థాయిలో వరద వస్తోంది. 2009 అక్టోబర్లో 10 లక్షల క్యూసెక్ల ప్రవాహం వచ్చింది. మళ్లీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఏమంటున్నారు? అంతకంతకు వరద ప్రవాహం ఉధృతి పెరుగుతూ ఉంది కదా. సుమిత్ర, ప్రకాశం బ్యారేజ్కి వరద తాకిడి పెరుగుతూ ఉంది. గంటకి పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతం నుంచి వరద వచ్చి తాకుతూ ఉంది. దాదాపు ఇప్పటికే 12 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ని తాకింది. వచ్చిన నీరు వచ్చినట్లు బంగాళాఖాతంలోకి వదిలేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. వరద తాకిడి పెరిగినటువంటి నేపథ్యంలో మొత్తం ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర రాకపోకలన్నీ కూడా పోలీసులు నిలిపివేశారు. ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా వరద తాకిడి పెరుగుతున్నటువంటి నేపథ్యం ఒకవైపు ఉంది. మరొక వైపు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని తెలిసిన నేపథ్యంలో ఇటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా నుంచి అటు గుంటూరు జిల్లాకి వెళ్ళేటటువంటి ప్రకాశం బ్యారేజీ పైన రాకపోకలన్నీ కూడా మూసేసినటువంటి పరిస్థితి ఉంది. వరద తాకిడి తగ్గే వరకు కూడా దీనిపైన రాకపోకలకు అనుమతించమని చెప్పేసి ఇప్పటికే పోలీసులు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా 100 ఏళ్ల ప్రకాశం బ్యారేజీ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనంత విధిగా 12 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి తాకటం అనేది ఇదే ప్రప్రథమం. 100 ఏళ్ల ప్రకాశం బ్యారేజీ చరిత్రలో గతంలో 1903లో ఒకసారి, 2009లో ఒకసారి మాత్రమే 10 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద నీరు చేరింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున వరద నీరు ప్రకాశం బ్యారేజీకి రాలేదు. మొట్టమొదటిసారిగా 12 లక్షల క్యూసెక్ల వరద నీరు రావటం, ప్రకాశం బ్యారేజీ దగ్గర ఇంత పెద్ద ఎత్తున వరద నీరు చేరటం, 70 గేట్లు కూడా ఒకేసారి ఎత్తేసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో వరద నీరు ఇక్కడ మొత్తం పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి నేపథ్యం గడిచిన 100 ఏళ్ల ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఇదే మొదటిసారి. మొత్తం మీద చూస్తే ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి 70 గేట్లన్నీ కూడా ఎత్తేసారు. మొత్తం పూర్తి స్థాయిలో ఎత్తేసినప్పుడు కూడా వరద నీరు గంటకు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలు, వచ్చినటువంటి వరద నీరు, అదేవిధంగా శ్రీశైలం దగ్గర గేట్లన్నీ ఎత్తేసారు, పులిచింతల దగ్గర కూడా గేట్లన్నీ ఎత్తేసారు. ఆ వరద నీరు మొత్తం కూడా కృష్ణా నదికి చేరటం, కృష్ణా నది దగ్గర నుంచి కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర చేరినటువంటి పరిస్థితుల్లో దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరద నీరు ఇప్పటి వరకు కూడా ప్రకాశం బ్యారేజీకి చేరింది. ఇది గంటకి పెరుగుతుంది. రాత్రికాలం ఇంకొక 1 లక్షకు పైగా క్యూసెక్ల వరద నీరు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ చూస్తే మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లు ఎత్తినప్పుడు కూడా పై వరకు కూడా తాకుతున్నటువంటి వరద నీరు చూడొచ్చు మనం. ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి గేట్లన్నీ ఎత్తేసిన తర్వాత కూడా పైకి దాదాపు 14 అడుగుల మేర ఈ బ్యారేజీ ఉంది. 14 అడుగులకు పైకి కూడా వరద నీరు వచ్చి చేరినటువంటి నేపథ్యం ఉంది. మొత్తం 70 గేట్ల నుంచి కూడా ఎంత వేగంగా వరద నీరు ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. 70 గేట్లు 14 అడుగుల ఉన్నటువంటి ఆ గేట్ల దగ్గర పై నుంచి కూడా వరద నీరు ఎక్కువైతున్నటువంటి నేపథ్యంలో దొరకకూడదు అటువైపున మొత్తం ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు గేట్ల దగ్గర ఎక్కువ మొత్తం పోటెత్తినటువంటి పరిస్థితులు. అటు విద్యాధరపురం, అదేవిధంగా భవానీపురం ప్రధాన రహదారి, జాతీయ రహదారి వైపు కూడా వచ్చేటటువంటి ఒక ఆందోళనకర
ఆశ్చర్యకరమైన అసాధారణమైన పరిస్థితుల్ని గతంలో ఎప్పుడు కూడా ఈ ప్రాంతవాసులు చూడలేదు. మొట్టమొదటిసారిగా 12 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు ఇక్కడ చేరినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద రాత్రి కల్లా ఇంకొక 1,00,000కు పైగా వరద నీరు 1,00,000 క్యూసెక్లకు పైగా వరద నీరు ప్రకాశం బ్యారేజ్ చేరేటటువంటి అవకాశం ఉంది సుమిత్ర. అంటే జయరాజ్, ప్రస్తుత పరిస్థితిని చూస్తేనే గత 100 ఇయర్స్ లో ఎప్పుడూ లేని పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఇక ఎగువన కూడా వరదలు అలాగే ఉన్నాయి, ఆ వాటర్ కూడా వస్తుంది. మరి అధికారులు ఏమంటున్నారు? ఈ ఎఫెక్ట్ ముఖ్యంగా ఏ ప్రాంతాలపైన పడబోతోంది? మరి అధికారులు అక్కడ ఉన్న ప్రాంతాల వాసుల్ని అలర్ట్ చేయడం జరిగిందా? పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి స్వయంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కూర్చొని గడిచిన 24 గంటల నిమిషానికి కూడా సమీక్ష చేస్తున్నారు. క్షేత్రస్థాయికి వెళ్తున్నారు, అక్కడ పరిస్థితులన్నీ కూడా సమీక్షిస్తున్నారు. అన్ని శాఖల అధికారులతో సమావేశం అయ్యారు, సమీక్ష చేశారు. ముఖ్యంగా ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి వదులుతున్నటువంటి 12 లక్షల క్యూసెక్ల వరద నీరు ఏదైతే ఉందో అది కృష్ణా గుంటూరు జిల్లాల నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో, కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలు, లోతట్టు గ్రామాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమయమయ్యి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. ఎక్కడ ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినప్పుడు కూడా కని విని ఎరుగని రీతిలో 12 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో కొన్ని వందల ఎకరాలు, వేలాది ఎకరాల పంట భూములన్నీ కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిపోయినటువంటి ఒక అసాధారణమైన పరిస్థితి. దాదాపు 13 లక్షల ఎకరాల మేర కృష్ణానది పరివాహక ప్రాంతంలో సాగవుతున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం భూములన్నీ కూడా పూర్తి స్థాయిలో నీళ్లలో నిలిచిపోయాయి. ఇటీవల కాలంలోనే ఖరీఫ్ సాగు చేశారా, మొత్తం కూడా నీళ్లలో తేలియాడేటటువంటి పరిస్థితి. ఈ మరి కొద్ది రోజులు ఉంటే పూర్తి స్థాయిలో ఆ పంట అంతా కూడా కుళ్ళిపోద్ది. అదేవిధంగా ఇక్కడ వాణిజ్య పంటలు కూడా పెద్ద ఎత్తున కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉంటాయి, అన్ని కూడా కుళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి కూడా తక్షణమే ఎన్యూమరేషన్ చేయటం కానీ, వారికి నష్టపరిహారం అందించే విషయంలో కానీ పూర్తిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వరద తగ్గుముఖం పట్టిన మరుసటి క్షణం నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ చేసి రైతులకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించారు. సుమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్. మొత్తానికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర పరిస్థితి అది గతంలో 100 సంవత్సరాలుగా కూడా అక్కడ అంత ఫోర్స్ చూడలేదని చెప్తున్నారు. ఇక సాయంత్రానికల్లా ఇంకా 1,00,000 క్యూసెక్ల వరద నీరు కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.